హాయ్ గాయ్స్, ఫస్ట్ రైడ్ ఇగో అక్కడనే పెట్రోల్ పంపించుకొని వెళ్తున్నా. సింగూర్ 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బైకే CC 100 ఇలా సాగుతో చూద్దాం. మా ఇన్స్పిరేషన్ వైఎస్ సన్నీ యాదవ్ అన్న, ఆయన చూసి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా. ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ రైడ్ స్టార్టింగ్ మట్పల్లి పాయింట్ మార్కెట్. స్టేట్ వెళ్ళిపోతే 20 కిలోమీటర్స్. మెల్లగారు అన్న ఎక్కడ పోతున్నావు? ఏదైనా పోతుంది. తాత ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినాం. ఎక్కడో లాంగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ కరోనా టైం కదా, ఎక్కడో ఎందుకని మా దగ్గరనే 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. సింగూరు వెళ్తున్నాం. ఎండ చూస్తే మాత్రం చాలా అంటే చాలా కొడుతుంది. 3 రోజుల వానలు పడబట్టి మా దిక్కు ఎండ ఎట్లా అంటే అంగి మొత్తం తడిసిపోతుంది. మా బండి వెళ్తుందా? రే మెల్లమరే, చూద్దాం ఎట్లా అవుతుందో జర్నీ. ఇప్పటికైతే మంచిగా వెళ్తున్నాం, కానీ ముంగట తువ్వలే ఎలా ఉంటాయో. మ్యాక్సిమం 2 జాగాలు అయితే మంచి లేవు. చూద్దాం ఇక్కడ ఏమవుతుందో అక్కడ చూద్దాం. మాటలనే ఫస్ట్ గుంతలు అయితే వచ్చేసినాయి. ఎట్లున్నది తోవ అంటే చెప్పలేని పరిస్థితి. ఎన్నో ఇండ్లా ఎంతమందో మారేరు. తోవలు అయితే బాగా అయితే లేవు. ఇలా ఇక్కడ అక్కడనే ఉన్నాయి. పిల్లమర్రే చూస్తే మాత్రం ఎట్లా అంటే కిందికి మీదికి ఇళ్ళల్లా నడుము నొప్పి ఉన్నోళ్ళు మాత్రం వస్తే మాత్రం నడుము నొప్పి ఉండదు. దవాఖానకి వెళ్ళని అవసరం కూడా లేదు. పోదాం, ఏం చేద్దాం, ఇక పోదాం అనుకున్నాం కదా. వేరే దారి వెళ్దామంటే లాంగ్ అవుతుంది. వస్తుంది ఉన్నది లాంగ్ వెళ్ళడానికి తొవ్వు ఉన్నది, కానీ లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఏం లేదు, కానీ లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడికి 25-30 వస్తుంది, 50-60 వస్తుంది. ఎందుకు అని చాలా సార్లు వెళ్దాం, కానీ ట్రాక్టర్ కజ్జెట్టవా ఆంజనేయుడు మంచిగా ఉన్నాడు. ఇక్కడ కట్టు కొడితే మాత్రం ఇక్కడ వెళ్ళిపోతుంది మనకి. ఈ గుత్తలా చూస్తే మాత్రం ఈ రోడ్డు మంచిగా అయ్యేటట్టు లేదు. మేము వెళ్ళాల్సిందే, ఇక తప్పుతుంది. ఆ జర్నీ స్టార్ట్ చేసినాం కదా, వెళ్ళాల్సిందే. వాన పడితే మాత్రం ఇప్పుడు వాన లేదు కాబట్టి మంచిగా ఉంది. సాఫ్గా కొంచెం వాన పడితే మాత్రం బండి కూడా వెళ్ళదు, ఇరుకబడుతుంది అందులోనే. పోదాం, పోనైతే పోదాం, ఎట్లయితుందో. వచ్చింది ఏం రోడ్ ఇది ఎక్కితే మాత్రం 50-50 మెయింటైన్ చేయొచ్చు అనుకో. అర్రే ఈ నుంచి 50-50. ఇప్పుడు ఒక చిన్న సాంగ్ వింటూ బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటాం. పరుగులు తీసనే హృదయం. 102 కిలోమీటర్స్లో లొకేషన్ చేరుకుంటాం. గ్రీనరీ చూస్తే మాత్రం ఇక్కడ ఫిదా అయిపోవాలి ఎవరైనా. గ్రీనరీ అక్కడిక్కడ చెట్లున్నాయి, మధ్యలో రోడ్డు చూస్తే మాత్రం ఫిదా. ఫోటోషూట్స్కి రావాలనుకున్న వాళ్ళు మాత్రం హైలైట్ ఫొటోస్ వస్తాయి చూడండి ఇక్కడ.
Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush.